అదేనా ఇంట్లో ఉంది హెల్మెట్. హెల్మెట్ నాకెందుకు అవన్నీ కానీ. సరే ఒక ఫోటో దిగు. సార్ అది స్మైల్ పెట్టారా? బాగున్నావు, స్మైలింగ్ చేస్తాను. సరే దా ఒక చాయ్ దాక్కుంటా మాట్లాడుకుందాం. బండి పాక్జీ తాగ ఏం ముఖం చూస్తున్నావు? అదే మొన్న ఏమైంది తెలుసా, నేను ఈయన పని చేస్తుంటా కదా, మా పెద్దమ్మ కొడుకు ఇట్లనే హెల్మెట్ లేకుండా వచ్చి రూమని జారి కింద ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది, నెత్తి పలిగింది, చచ్చిపోయాడు అనుకుంటున్నావుగా. చచ్చిపోలే, 25-30 లక్షలు అయినాయి బిల్. ఆడు వస్తేనన్నా బాగుంటుండనేమో. ఇప్పుడు బాగానే ఉన్నాడా? బాగానే ఉన్నాడు కానీ పైసలు ఇంకో 40-50 లక్షలు అవుతాయి అంటావు. మీరు బలిసిన వాళ్ళేగా, మీరు పెట్టుకోకుండా ఏం కాదులే. హెల్మెట్ లేకుంటే మస్తు మంది చచ్చిపోతున్నారు అని వింటున్నా నేను, చెప్తున్నా జస్ట్ అంతే. లేదు సార్ కొంటావు నువ్వు అట్లనే అంటారు, నాకు మస్తు మంది చెప్తారు నాకు అట్లా. చాయ్ తాగు, చాయ్ తాగు.